అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపట్టు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐసీడీఎస్ సిడిపిఓ విమలాకుమారి ఆధ్వర్యంలో మండల ఎంపీడీఓ ధర్మారావు, తహసీల్దార్ భాస్కర్ అప్పారావు చేతుల మీదుగా పోషణ్ పక్వాడా పోస్టర్ ఆవిష్కరణ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ విమలాకుమారి మీడియాతో మాట్లాడుతూ కట్టుబడి ఉన్నాను. తల్లి ఆరోగ్యం కోసం సరైన ఆహారం, విశ్రాంతి మరియు ప్రేమను ప్రోత్సహిస్తాను. శిశువుల కోసం తగిన పోషణ, తల్లి పాల ప్రాధాన్యత మరియు సుబ్రహ్మణ్య వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తాను. ప్రకృతిని పరిరక్షిస్తూ ఒక మొక్క అమ్మ పేరుతో నాటి భూమికి సేవ చేస్తాను. పిల్లల భవిష్యత్తు జీవన శైలి, పర్యావరణ పరిరక్షణ మరియు పోషకాహారంపై అవగాహన పెంచేందుకు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యాలమ్మ. మరి ముంచుంపుట్టు అంగన్వాడీ టీచర్ని. ముంచుంపుట్టు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అండి. అయితే ఈ రోజు 9వ తారీఖు నుండి మేము 8వ పోషణ పక్వాడా కార్యక్రమంని 9వ తారీఖు నుంచి 23 వరకు జరిపించాలి. మరి దినాన మేము ఎండిఓ గారి ద్వారా, ఎంఆర్ఓ గారి ద్వారా దీన్ని లాంచింగ్ చేయడం జరిగింది. పోషణ పక్వాడా అంటే పోషకాహారం యొక్క విలువల్ని మేము గర్భిణీ స్త్రీ నుండి 6 సంవత్సరాల పిల్లల వరకు దాని యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తా ఉంటాము. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి పోషణ అనేది చాలా అవసరం. శారీరకంగాను మానసికంగాను ఎదగాలంటే పోషకాహారం అనేది చాలా విలువైనది కనుక తల్లులకు, వాళ్ళ యొక్క నానమ్మలకు అందరికీ పిలిచి, వాళ్ళ ఫ్యామిలీని పిలిచి మేము మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి దాన్ని అవగాహన చేస్తాము. సిడిపిఓ ఐసీడీఎస్ ముంచుంపుట్టు తెలియచేయనది ఏమనగా, ఈ 9వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు అన్ని కేంద్రాల్లోనూ, అన్ని సచివాలయాల్లోనూ 8వ పోషణ పక్వాడా కార్యక్రమాలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేసి ఉన్నందువలన ప్రతి అంగన్వాడీ కేంద్రం నుండి ప్రతి లబ్ధిదారునికున్న ఈ పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లలకి మెదడు అభివృద్ధి కోసము కొన్ని కార్యక్రమాలు అయితే మేము చెప్పడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలు ఏంటనేసి అన్నది కూడాను విలేజ్ లెవెల్లోనూ, మండల లెవెల్లోనూ, సచివాలయ లెవెల్లోనూ కార్యకర్తలకి మేము తెలియజేయడం జరిగింది. పిహెచ్సి లెవెల్లో, సిహెచ్సి లెవెల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది చిన్నపిల్లలు అంటే పుట్టిన దగ్గర నుండి 6 సంవత్సరాల్లో పిల్లలకి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఏంటేంటి తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలి అనేసి అన్న దీని మీద మేము తల్లులకి, తాతలకి, నాన్నమ్మలకి, అమ్మమ్మలకి, అలాగే అత్తలకి, మామలకి కూడాను మీటింగులు పెట్టి వాటి గురించి మేము చెప్పడానికి అనేసి అనే ఉద్దేశం అయితే ఈ రోజు నుండి మేము జరిపించడం జరుగుతుంది.